Welcome to Abhyas Academy YouTube channel exclusively for APPSC Group 2 Prelims cum Mains aspirants. ఈరోజు గతంలో జరిగిన గ్రూప్ 2 స్క్రీనింగ్ పేపర్లో ఉన్నటువంటి మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్లో కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అందులో మొదటి క్వశ్చన్ 2 into 4 into 6 into 8 into 10 into 12 into 14 into 16 into 18 is equals to 1859 XYZ0 అంటే ఈ వాల్యూ అంతటిని ప్రొడక్ట్ చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది. అయితే XYZ వాల్యూ ఎంత అంటే ఇక్కడ ఉన్నటువంటి XYZ విలువలు తీసుకుని వాటిని యాడ్ చేస్తే వచ్చి వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. అయితే ఈ వాల్యూ అంతటిని మల్టిప్లై చేస్తే మనం ఈ వాల్యూ అంతటిని మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ వస్తుంది అంటున్నాం కాబట్టి కానీ ఈ వాల్యూ అంతటిని మల్టిప్లై చేయలేము. కానీ మనకున్న నాలెడ్జ్ ప్రకారం ఏం చేయాలంటే ఈ 18 తీసుకుని 18 ఎలా రాసుకుంటాం అంటే 2 into 9 కింద రాస్తాం. అంటే 2 into 9 కింద రాసామంటే ఈ 9 డివిజిబిలిటీ రూలు ఈ వాల్యూ కానీ ఉంటే అది ఖచ్చితంగా అది 9 అది డివిజిబుల్ అవుతుందని మనకు తెలుసు. అంటే 1859 XYZ ఈక్వల్ టు 0ని సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేస్తాం. అంటే మొదట అందులో ఉన్నటువంటి అంకెలన్నింటినీ కూడేస్తాం. అవి వచ్చిన వాల్యూ 9 చేత డివిజన్ చేస్తాం. అంటే 9 చేత డివిజన్ చేసినప్పుడు ఏ వాల్యూ అయితే మనకి పాసిబుల్ అవుతుందో ఆ వాల్యూని XYZ కింద తీసుకుని మన ఆన్సర్ క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ ఇక్కడ చూడండి వాల్యూస్ అంటే డిజిట్స్ మనం కౌంట్ చేస్తే 1 + 8 9, 9 + 5 14, 14 + 7 21, 21 + 9 30, 30 + 0 30. ఇట్ మీన్స్ 30 + XYZ. ఈ వాల్యూ 9 చేత డివిజిబుల్ అవ్వాలి అంటే బై 9 అవ్వాలి. బై 9 అవ్వాలంటే ఇప్పుడు ఏం చేస్తామంటే మనం త్రూ ఆప్షన్స్ వెళ్తాం. ఇక్కడ నుంచి త్రూ ఆప్షన్స్ అంటే ఈ X + Y + Z వాల్యూ అంతటిని ఒక 12 తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది 30 + 12 30 + 12 ఎంత 42 42 2/9 డివిజిబుల్ అవుతుందా అవ్వట్లేదు. సో అవ్వదు. అలా చెక్ చేసుకోండి. నెక్స్ట్ 13 సబ్స్టిట్యూట్ చేయండి. 30 + 13 అంటే 43 43/9 ఇది అవ్వదు. నెక్స్ట్ 14 తీసుకోండి అంటే 44/9 ఇది అవ్వదు. నెక్స్ట్ 40 + 15 45/9 అంటే ఇది యాక్సెప్ట్ అది డివిజిబుల్ అవుతుంది. 45/9 ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది కాబట్టి అంటే X + Y ఈ X + Y + Z వాల్యూ ఎంత ఉంటుందంటే 15 అవుతుంది అనమాట. సో ఆన్సర్ ఎక్కడ ఉంది మనకి 4th ఉంది. నెక్స్ట్ వన్ రాము వయసు అతని కుమారుడు జగదీష్ ప్రస్తుత వయసులో మొత్తం 60 సంవత్సరాలు. 6 ఏళ్ల క్రితం రాము వయసు జగదీష్ వయసు కంటే 5 రెట్లు ఎక్కువ. అయితే 6 సంవత్సరాల తర్వాత జగదీష్ వయసు ఎంత ఉంటుంది? ఇలాంటి ప్రశ్న మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆ రాము మరియు అతని కుమారుడు జగదీష్ వయసు ఎంత అంటున్నారు? ప్రస్తుత వయసు 60 సంవత్సరాలు అంటున్నారు. కానీ 6 ఏళ్ల క్రితం రాము వయసు జగదీష్ వయసు కంటే 5 రెట్లు ఎక్కువ. 6 ఏళ్ల క్రితం ఇద్దరు వయసులు ఎలా ఉన్నాయట అంటే తండ్రి రాము వయసును చూస్తే నెక్స్ట్ జగదీష్ వయసును చూస్తే వాడి యొక్క రేషియోని చూస్తాం. ఇప్పుడు వాడి రేషియో ఏమవుతుందంటే 5 రెట్లు ఎక్కువ అంటే 5:1. ఇది ఇప్పుడు మనకి 6 సంవత్సరాల కిందట. 6 సంవత్సరాలు ఇద్దరు వయసులు టోటల్ అయితే 6 రెట్లు 12 అవుతుంది. తీసేస్తే మనకి 48. అంటే ఈ 48 సంవత్సరాలు కూడా ఏంటంటే 6 సంవత్సరాల కింద. అయితే ఇప్పుడు 6 సంవత్సరాల కిందట ఇప్పుడు రాము వయసు ఎంత జగదీష్ వయసు ఎంత చూస్తే ఇవి ఇప్పుడు మన జగదీష్ వయసు క్యాలిక్యులేట్ చేయమన్నారు కాబట్టి జగదీష్తోనే చేద్దాం. ఇప్పుడు మనకి ఎన్ని పార్ట్స్ మొత్తం టోటల్ 6 పార్ట్స్. మనకి జగదీష్ పార్ట్స్ అన్ని 1 పార్ట్ 1/6 × 48. ఈ 6 48లో 8 టైమ్స్ పోద్ది అంటే 8 ఇయర్స్. ఇప్పుడు ఇది జగదీష్ 6 సంవత్సరాల క్రిందట. ప్రస్తుతం ఎంత అంటే ఇంకొక 6 సంవత్సరాలు యాడ్ చేయాలి అంటే 14 ఇయర్స్ అవుతుంది. కానీ మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి 6 సంవత్సరాల తర్వాత అన్నారు అంటే ఇంకొక 6 యాడ్ చేస్తాం అంటే టోటల్గా ఎంత వస్తుంది మనకి 20 ఇయర్స్. అంటే 6 సంవత్సరాల తర్వాత జగదీష్ వయసు ఎంత ఉంటుంది అంటే 20 సంవత్సరాలు ఉంటుంది. 20 సంవత్సరాలు మనకి 4th ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ AB × DED AB. నెక్స్ట్ AB × DED ED ఈజ్ ఈక్వల్స్ టు AB × AB.
నెక్స్ట్ ఏబిసి ఇంటూ డిఈఈడి, ఏబిసి ఏబిసి మరియు డిఈడి ప్లస్ డిఈడి, ఈడి ప్లస్ డిఈఈడి ఈజ్వల్ టు డిడిఎఫ్ఈజి. అయితే ఇవన్నీ కూడా ఏంటి, ఏబిసిడిఈఎఫ్ మరియు జీలని వేరువేరు అంకెలట. అయితే మనకు ఫైనల్గా ఎఫ్ ఇంటూ జీ వాల్యూ అని అడిగారు. అంటే మొదటగా తీసుకుంటే మనం ఏబి ఇంటూ డిఈడి, ఏబి అంటే మనం ఏదైనా 2 డిజిట్ నెంబర్ తీసుకుని ఒక నెంబర్ చేత మల్టిప్లై చేస్తే మనకి ఆ 2 డిజిట్ నెంబర్ 2 టైమ్స్ కింద రావడాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఫర్ సపోజ్ ఏబి ప్లేస్లో అంటే ఏబి ఇంటూ డిఈడిని మల్టిప్లై చేస్తే మనకి ఎంత ఇచ్చారు, ఏబి అంటే ఆ నెంబర్ 2 టైమ్స్ వస్తుంది అనమాట. మనం ఏవైనా 2 నెంబర్స్ తీసుకుని సపోజ్ 15 తీసుకుని ఒక నెంబర్ చేత మల్టిప్లై చేస్తే ఇక్కడ 15 ఇక్కడ 15 వచ్చింది అనుకోండి. అలాంటి ఈ డిఈడి నెంబర్ని మనం తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి డిఈడి నెంబర్ ఏమవుతుందంటే 101 అవుతుంది. అంటే 101 ఏవైనా 2 డిజిట్ నెంబర్స్ చేత మల్టిప్లై చేస్తే ఆ 2 డిజిట్స్ 2 టైమ్స్ వస్తాయి. అంటే డిఈడి ప్లేస్లో మనం 101 తీసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఏబి ఇంటూ డిఈడి ఈజ్వల్స్ టు ఏబి ఏబి ఇది ఇప్పుడు అవుతుందంటే డిఈడి ప్లేస్లో 101 అయినప్పుడు మాత్రమే ఈ వాల్యూ సూటబుల్ అవుతుంది. మీరు ఏదైనా ఒక వాల్యూ తీసుకుని చెక్ చేయొచ్చు కూడా. నెక్స్ట్ ఏబిసి ఇంటూ డిఈఈడి తీసుకుంటే మనకు తీసుకున్న ఏబిసి వాల్యూ 2 టైమ్స్ రావడం, ఏబిసి ఇంటూ ఏబిసి. ఇది ఎప్పుడు వస్తుందంటే మనకి డిఈడి ప్లేస్లో 1001 తీసుకున్నప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. అంటే మనకి ఏంటి ఫైనల్గా అడిగింది డిఈడి అంటే మనకి ఏంటి 101. నెక్స్ట్ డిఈడి అదంతా 101. నెక్స్ట్ వన్ లాస్ట్ది డిఈడి, ఇట్ మీన్స్ 1001. ఇవన్నీ యాడ్ చేస్తే ఏమవుతుంది 3021 అవుతుంది. అయితే ఇప్పుడు మనం ఫైనల్గా దీనికి ఈక్వల్ డిడిఎఫ్ఈజీకి ఈక్వల్ అంటున్నాడు. అంటే డిడిఎఫ్ఈజీకి ఈక్వల్ చేస్తే ఎఫ్ అంటే 11203ని డిడిఎఫ్ఈజీకి ఈక్వల్ చేస్తే ఇప్పుడు ఎఫ్ వాల్యూ ఎంత 2, జీ వాల్యూ ఎంత 3. అంటే ఫైనల్కి ఏం చేయమన్నాడు, ఎఫ్ ఇంటూ జీ చేయమన్నాడు. ఎఫ్ ఇంటూ జీ అంటే ఇక్కడ 2 ఇంటూ 3 ఎంత ఫైనల్గా వాల్యూ 6. సో అవర్ ఆప్షన్ ఎక్కడ ఉంది, థర్డ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి క్వశ్చన్ చదువుదాం. క్వశ్చన్ చూస్తే పెద్ద క్వశ్చన్ కిందని మనం భయపడిన అవసరం లేదు. క్వశ్చన్ చూస్తే ఒకసారి సునీత డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నారు మరియు నెలవారీ జీతం 74,000 రూపాయలు. ఆమె దానిని 3 పద్ధతులలో ఖర్చు చేస్తుంది. మరియు అంటే ఆ 3 పద్ధతులు ఎలా ఇచ్చారంటే కుటుంబ ఖర్చులు పి, వైద్యం ఎమ్, చారిటీ సి, మిగిలినది పొదుపు. అయితే పి ఖర్చు జీతంలో 70%, ఎమ్ యొక్క ఖర్చు పిలో 20%, మరియు సి యొక్క ఖర్చు ఎమ్లో 15%. అంటే ఒకదాని కూడా లింక్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆమె జీతం పెంపొందినప్పుడు ఆమె జీతం గతం కంటే 60% పెరిగింది. ఆమె పి యొక్క ఖర్చు అదే శాతాన్ని కొనసాగించింది. అంటే మొదట ఎంతైతే ఉన్నదో అదే కొనసాగించడం జరిగింది. అంటే 70% కొనసాగించడం జరిగింది. నెక్స్ట్ పి యొక్క ఖర్చు అదే శాతాన్ని కొనసాగించింది, కానీ ఎమ్ యొక్క ఖర్చు పిలో 25%, సి యొక్క ఖర్చు ఎమ్లో 20% అయింది. అయితే 2 పొదుపుల మధ్య వ్యత్యాసం అంట. ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ కేసు చూసుకున్నట్టయితే యాక్చువల్గా వాళ్ళు ఏమి ఇచ్చారు మనకి, ఖర్చులు కుటుంబ ఖర్చులు పి అని ఇవ్వడం జరిగింది, వైద్యానికి ఎమ్ ఇవ్వడం జరిగింది, చారిటీ సి ఇవ్వడం జరిగింది, మనం పొదుపుని ఎస్ అనుకున్నాం సేవింగ్. ఇప్పుడు ఈ 74,000 రూపాయలు అంటే ఒక 100 భాగాల కింద తీసుకుంటే ఇప్పుడు ఈ 100 భాగాల్లో మొదటి కండిషన్లో ఏమన్నారు, పి యొక్క ఖర్చు ఎంతట 70%. 100లో 70% అంటే ఎంత 70. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇందులోనే ఇక్కడ ఎమ్ యొక్క ఖర్చు పిలో 20%. అంటే ఈ 70లో 20%. 70లో 20% ఎంత 14. నెక్స్ట్ సి యొక్క ఖర్చు ఎమ్లో
15%. అంటే 14లో 15%. 14లో 15% ఎంత? 2.1. అది 70 ప్లస్ 14 84 84 ప్లస్ 2.1 అంటే 86.1. అయితే ఇది టోటల్ 86.1. అంటే 100లోంచి 86.1 తీసేస్తే మనకి 13.9 అనేది సేవింగ్ అవుతుంది. 13.9 అనేది సేవింగ్ ఫస్ట్ కేసులో. సెకండ్ కేసు చూస్తే సెకండ్ కేసులో ఏమన్నారు? ఆమె యొక్క జీతం 60% పెరిగిందంటే, అంటే 100కి 60% పెరిగిందంటే 160 రూపాయలు అయింది. కానీ ఖర్చును మాత్రం అదే కొనసాగించింది. అంటే 70 రూపాయలని 70% కొనసాగించింది. అంటే 160లో 70% అనేది ఎంత అవుతుందంటే మనకి 112 అవుతుంది. నెక్స్ట్ ఈ 112లో మళ్ళీ ఎమ్ ఎంత? ఇక్కడ ఏమిచ్చారు? పి యొక్క ఖర్చు అదే శాతాన్ని కొనసాగింది. కానీ ఎమ్ యొక్క ఖర్చు పిలో 25%. 25% 112లో 25% ఎంత? మనకి 28 అవుతుంది. నెక్స్ట్ మరియు సి యొక్క ఖర్చు ఎంలో 20% అయింది. అంటే ఈ ఎంలో 20% సి యొక్క ఖర్చు. అంటే సిలో ఎంత శాతం అంటే 20%. అంటే 28లో 20% ఎంత? మనకి 5.6. ఈ 3 యాడ్ చేస్తే 112 ప్లస్ 28 140 140 5.6 యాడ్ చేస్తే 145.6. అంటే మొత్తం టోటల్గా ఎంత? 160. 160 నుంచి 145.6 తీసేస్తే మనకి ఎంత వస్తుందంటే 14.4 వస్తుంది. అంటే ఇది సెకండ్ కేసులో ఉన్నటువంటి సేవింగ్. ఇప్పుడు అంటే ఈ రెండు పొదుపులు మొదటి సందర్భంలో 13.9, రెండో సందర్భంలో 14.4. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఎంత? మనకి 0.5. 0.5 అంటే ఎంత మీనింగ్? 1/2. 1/2. కానీ 1/2 ఎంతకి? మనకి 100 భాగాలు అనుకున్నాం ముందు మనం జనరల్గా. ఆమె యొక్క జీతాన్ని ఎంత జీతం? 74,000 రూపాయల జీతాన్ని 100 భాగాలు అనుకున్నాం. ఇప్పుడు అది డిఫరెన్స్ మనం 0.5 వచ్చింది. 0.5 మనం ఎలా రాసుకుంటే 1/2. ఇప్పుడు క్యాన్సిలేషన్ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. ఇటు 740లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే 740లో 370 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో అవర్ ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్ 370.